హలో స్టూడెంట్స్, మనం చిన్న చిన్న పదాలు, కొంచెం పెద్ద పదాలు అన్నీ నేర్చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం జంట పదములు, రెండు పదములు కలిస్తే ఎలా ఉంటుందో పలకడానికి అలాంటి జంట పదములు కొన్ని నేర్చుకుందామా. ఇవి కూడా ఒక 2 భాగాలు మాత్రమే వస్తాయి అనుకుండా చూద్దాము, నేర్చేసుకుందాం. జంట పదములు ఇవన్నీ మీకు తెలిసినవే, తెలియనివి ఏవి కాదు. కాకపోతే తప్పులు రాయకుండా ఉండడం కోసం నా తాపత్రయం అంతా. ఫస్ట్ భాగం రాసుకున్నాం. అందచందాలు. ఆకి సున్నా పెడితే అమ్, దా, చాకి సున్నా పెడితే చమ్, నాకు దీర్ఘం ఇస్తే దా, లాకొమ్మిస్తే లు. అందచందాలు అంటే రెండు పదాలు కలిపితే మనకి ఒక వర్డ్ వస్తుంది అనమాట. అవి జంట పదాలు అంటాం వాటిని. అవి కొన్ని పదాలు మనం చూసుకుందాం. ఆ, నాకు యావత్తిస్తే న్యా, మా కొమ్మిస్తేమో, పా కొమ్మిస్తే పో, నాకు యావత్తిస్తే న్యా, మా కొమ్మిస్తే ము. అన్యము పుణ్యము అంటాం కదా, అన్యం పుణ్యం ఎరగం బాబు అంటాం కదా, అలాగా అన్యము పుణ్యము. ఆ, భాకి సున్నా పెడితే భం, షా కొమ్మిస్తే షు, భాకి సున్నా పెడితే భం. అభం శుభం. అభం శుభం ఎరగడు పాపం అంటాం చిన్న చిన్న పిల్లల్ని ఏదైనా చేస్తే కనుక. అభం శుభం తెలియని పిల్లలు అంటాం కదా, అది అభం శుభం. అ, ద, పగ్ దీర్ఘమిస్తే పా, ద, ద, పగ్ దీర్ఘమిస్తే పా. అడపా దడపా అంటే అప్పుడప్పుడు అనమాట, రేర్గా జరుగుతూ ఉంటాయి కొన్ని విషయాలు. నాకి నావర్తిస్తేనా, ద, మా కొమ్మిస్తే ము, ముకి మావర్తిస్తే ము, లా కొమ్మిస్తే లు. అన్నదమ్ములు తెలుసు కదా, సిబ్లింగ్స్, బ్రదర్స్. కకు దీర్ఘమిస్తే కా, కాకి కావతిస్తే కా, చకెత్వం ఇస్తే చే, లాకెత్వం ఇస్తే లే, లేకి లావతిస్తే లే, లాకొమ్మిస్తే లు, లూకి లావతిస్తే లు. అక్క చెల్లెళ్ళు, సిస్టర్స్, స్వీట్ సిస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళన్నమాట. మాకు దీర్ఘమిస్తే మా, మాకు దీర్ఘమిస్తే మా. లాకొమ్మిస్తే లు, లూకి లావతిస్తే లు, లాకొమ్మిస్తే లు, లూకి లావతిస్తే లు. మామ అల్లుళ్ళు. ఎక్కువగా అబ్బాయిలకి ఎవరితో ఎక్కువ స్నేహం ఉంటుంది? మేనమామతో కదా. మామ 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 అనుకుంటూ తిరుగుతూ ఉంటారు కదా, మామ అల్లుళ్ళు అనమాట. జంట పదాలు ఇవి. తకు దీర్ఘమిస్తే తా, తకి తావతిస్తే తా, కకోత్వమిస్తే కో, డ, లాకొమ్మిస్తే లు, లూకి లావతిస్తే లు. అత్త కోడళ్ళు తెలిసింది కదా, అత్త కోడళ్ళ సంగతి. దక్కొమ్మిస్తే దు, రక్కొమ్మిస్తే రు, బకెత్వమిస్తే బే, దక్కొమ్మిస్తే దు, రక్కొమ్మిస్తే రు. అదురు బెదురు. ఇక్కడి నుంచి రాసుకుందాం, కొంచెం పెద్దగా ఉంది ఇది. దీర్ఘమిస్తే బా, కాకొమ్మిస్తే కు, లాకొమ్మిస్తే లు, చకెత్వమిస్తే చే, ఒక దీర్ఘమిస్తే వా, కాకొమ్మిస్తే కు, లాకొమ్మిస్తే లు. అవాకులు చవాకులు అంటే ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళని ఏంటి అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు అంటాం అన్నమాట. అది అవాకులు చవాకులు. అకి సున్నా పెడితే అమ్, డా, దకి సున్నా పెడితే దమ్, డా, లాకొమ్మిస్తే లు. అండదండలు.
దక్కొమ్మిస్తే దు, పక్కొమ్మిస్తే పు, పక్కొత్తొమ్మిస్తే పో, దక్కొమ్మిస్తే దు, పక్కొమ్మిస్తే పు. అదుపు పొదుపు. ఆకి సున్నా పెడితే అం, దాకి సున్నా పెడితే దం, చకి సున్నా పెడితే చం, దాకి సున్నా పెడితే దం. అందం చందం. పక్కొమ్మిస్తే పు, పుకి పావతిస్తే పు, సకత్వమిస్తే సో, పక్కొమ్మిస్తే పు, పుకి పావతిస్తే పు. అప్పు సొప్పు. భ, మకొమ్మిస్తే ము, షకొమ్మిస్తే షు, భ, మకొమ్మిస్తే ము. అభము శుభము. ఆ, కకొమ్మిస్తే కు, వా, కకి కావతిస్తే క, లకొమ్మిస్తే లు. ఆకు వక్కలు. ఆ, క, లగ్గుడిస్తే లి, ద, పక్కొమ్మిస్తే పు, పుకి పావతిస్తే పు, లకొమ్మిస్తే లు. ఆకలి దప్పులు. ఆ, కక్కొమ్మిస్తే కు, లక్కొమ్మిస్తే లు, అ, ల, మక్కొమ్మిస్తే ము, లక్కొమ్మిస్తే లు. ఆకులు అలములు. ఆ, టక్ దీర్ఘమిస్తే ట, పక్ దీర్ఘమిస్తే ప, టక్ దీర్ఘమిస్తే ట. ఆట పాట. ఆ, ద, రక్ దీర్ఘమిస్తే రా, బక్ దీర్ఘమిస్తే బా, ద, రక్ దీర్ఘమిస్తే రా. ఆదరా బాదరా. ఆ, టక్కొమ్ము దీర్ఘమిస్తే టు, పకోత్తమిస్తే పో, టక్కొమ్ము దీర్ఘమిస్తే టు. ఆటు పోటు. ఇ, లక్కొమ్మిస్తే లు, లుకి లావతిస్తే లు, వక్ దీర్ఘమిస్తే వా, కాగ్గుడిస్తే కి, లాగ్గుడిస్తే లి. ఇల్లు వాకిలి. ఇకి సున్నా పెడితే ఇం, చక్కొమ్మిస్తే చు, మగ్గుడిస్తే మీ, మీకు సున్నా పెడితే మిం, చక్కొమ్మిస్తే చు. ఇంచుమించు. ఇకి సున్నా పెడితే ఇం, పక్కొమ్మిస్తే పు, సకొత్వమిస్తే సో, సోకి సున్నా పెడితే సోం, పక్కొమ్మిస్తే పు. ఇంపు సొంపు. ఈ, డక్కొమ్మిస్తే డు, జకోత్వమిస్తే జో, డక్కొమ్మిస్తే డు. ఈడు జోడు. పక్కొమ్మిస్తే పు, పుకి పావతిస్తే పు, ప, పక్కొమ్మిస్తే పు, పుకి పావతిస్తే పు. ఉప్పు పప్పు. ఉ, మగ్ దీర్ఘమిస్తే మా, మ, హకేత్వమిస్తే హే, సాకి వావతిస్తే సా, రాకొమ్మిస్తే రు, లాకొమ్మిస్తే లు. ఉమామహేశ్వరులు. ఉ, లక్కొమ్మిస్తే లు, కక్కొమ్మిస్తే కు, ప, లక్కొమ్మిస్తే లు, కక్కొమ్మిస్తే కు. ఉలుకు పలుకు. ఊ, రక్కొమ్ము దీర్ఘమిస్తే రు, పకేత్వమిస్తే పే, రక్కొమ్ము దీర్ఘమిస్తే రు. ఊరు పేరు. ఇంకోటి కూడా అనొచ్చు.
ఇంకోటి ఏమనొచ్చు, ఊ, కొమ్ము దీర్ఘం ఇస్తే రు, వక్ దీర్ఘం ఇస్తే వా, డగ్ దీర్ఘం ఇస్తే డా, ఊరు వాడ. అది కూడా అనొచ్చు. ఎకి సున్నా పెడితే ఎం, డగ్ దీర్ఘం ఇస్తే డా, వక్ దీర్ఘం ఇస్తే వా, నా, లకొమ్మిస్తే లు. ఎండా వానలు. ఏ, దకొమ్మిస్తే దు, గకొమ్మిస్తే గు, బకొత్తమిస్తే బో, దకొమ్మిస్తే దు, గకొమ్మిస్తే గు. ఎదుగు బొదుగు. ఏ, గకొమ్మిస్తే గు, డకొమ్మిస్తే డు, దగ్గుడిస్తే ది, గకొమ్మిస్తే గు, డకొమ్మిస్తే డు. ఎగుడు దిగుడు. క, షకిటావతిస్తే ష్ట, సకొమ్మిస్తే సు, ఖ దీర్ఘమిస్తే ఖా, లకొమ్మిస్తే లు. కష్ట సుఖాలు. క, లగ్గుడిస్తే లి, సగ్గుడిస్తే సి, మకెత్తమిస్తే మే, లగ్గుడిస్తే లి, సగ్గుడిస్తే సి. కలిసి మెలిసి. క, లగ్గుడిస్తే లి, మగ్గుడిస్తే మీ, లకేతమిస్తే లే, మక్కొమ్మిస్తే ము, లకొమ్మిస్తే లు. కలిమి లేములు. నగ్గుడిస్తే ని, జగదీర్ఘమిస్తే జా, నగ్గుడిస్తే ని, జ, మక్కొమ్మిస్తే ము, లకొమ్మిస్తే లు. నిజానిజములు. ఏమో నిజమేంతో తెలియదు అంటాం కదా, అదనమాట. క, టకినావర్తిస్తే ట్నా, కక్ దీర్ఘమిస్తే కా, ను, కా, లకొమ్మిస్తే లు. కట్న కానుకలు. కట్నం ఇచ్చింది కాక కానుకలు కూడా ఇవ్వాలి మళ్ళీ. కట్నాలు కానుకలు అలా కూడా రాసుకోవచ్చు. కట్నాలు కానుకలు కూడా రాసుకోవచ్చు. కకొమ్మిస్తే కు, డగ్గుడిస్తే డి, ఏ, డ, మ. కుడి ఎడమ. కకొమ్ము దీర్ఘమిస్తే కు, లగ్గుడి దీర్ఘమిస్తే లీ, నాకు దీర్ఘమిస్తే నా, లగ్గుడి దీర్ఘమిస్తే లీ, కూలి నాలి. కకోత్తమిస్తే కో, పా, తగ్ దీర్ఘమిస్తే తా, పగ్ దీర్ఘమిస్తే పా, లకొమ్మిస్తే లు. కోపతాపాలు. కకొమ్ము దీర్ఘమిస్తే కు, డకొమ్ము దీర్ఘమిస్తే డు, గకొమ్మిస్తే గు, డా, డకిడావతిస్తే డ, కూడు గుడ్డ. కగ్ దీర్ఘమిస్తే కా, య, గకొమ్ము దీర్ఘమిస్తే గు, రా, లకొమ్మిస్తే లు. కాయగూరలు. కకొమ్మిస్తే కు, ల, మ, తగ్ దీర్ఘమిస్తే తా, లకొమ్మిస్తే లు. కులమతాలు. గకొత్వమిస్తే గో, డకొమ్మిస్తే డు, డుకిడావతిస్తే డు, గకోత్వమిస్తే గో, డకు దీర్ఘమిస్తే దా, గొడ్డు గోద. గ, డ, బగ్గుడిస్తే బి, డ, గడబిడ. చగ్గుడిస్తే చి, ట, ప, ట, చిటపట. ద, బగ్గుడిస్తే బి, డగ్గుడిస్తే డి, దగ్గుడిస్తే ది, బగ్గుడిస్తే బి, డగ్గుడిస్తే డి, దబిడి దిబిడి. చగ్గుడి దీర్ఘమిస్తే చి, టగ్గుడిస్తే టి, కగ్గుడిస్తే కి, మగ్ దీర్ఘమిస్తే మా, టగ్గుడిస్తే టి, కగ్గుడిస్తే కి. చీటికి మాటికి. చగ్గుడి దీర్ఘమిస్తే చి,
కొమ్ము దీర్ఘమిస్తే కు, చద్గుడిస్తే చీ, చీకి సున్నా పెడితే చిం, త చీకు చింత. చద్గుడిస్తే చీ, చీకి సున్నా పెడితే చిం, ద రా, వాకి సున్నా పెడితే వం, ద ర చిందర వందర. దీర్ఘమిస్తే పా, డగ్గుడిస్తే డి, పాకి సున్నా పెడితే పం, ట లాభమిస్తే లు, పాడి పంటలు. ఓకే, ఇక్కడ వరకు ఈ పార్ట్ 1 చూద్దాము. పార్ట్ 2 మరికొన్ని పదాలు నేర్చేసుకున్నాం. ఇంకా ఉన్నాయి, మీకోసం నేను రాసి తీసుకొచ్చాను చాలా పదాలు. జంట పదాలు అంటే ఏంటో, మీరు కొన్ని పదాలు మాత్రమే నేను నేర్పిస్తున్నాను. ఇంకా మీరు ఇలాంటి పదాలు ఎన్నెన్ని ఉన్నాయో అవన్నీ కూడా కలెక్ట్ చేసి రాసుకోవచ్చు.